హలో మాధవి గారు. హాయ్ నందు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, సూపర్ ఫైన్. మిర్చి మాధవి గారు అనగానే ప్రతి తెలుగు ఇంటి ఆడపిల్లలకి గుర్తుంటుంది. ఇలాంటి అత్తగారు వస్తారేమో అని చెప్పి మిమ్మల్ని తలుచుకొని ఫీమేల్స్ ఎవరు ఉండరు నాకు తెలిసి. భయపడతారు, ఇలాంటి అత్తగారు వస్తారని భయపడతారు. అదే ఆ భయంతో అయినా తలుచుకుంటారు కదా. సో అసలు ఏం చేస్తారు? మిడిల్ లో యూకే వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. మిర్చి మాధవి గారు అసలు ఏమైపోయారు? ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? పెద్ద ఏమంటారు, ఆ క్వశ్చన్ తోనే బోలెడ్ ఆన్సర్లు వస్తాయి అనమాట. ఇలాగా ఏమంటారు, వరుసగా చాలా చెప్పాలి. యూకేలో మా హస్బెండ్ జాబ్ కోసం వెళ్ళాము. ఓకే. అన్ని వైండప్ చేసుకుని వెళ్ళాము. ఫర్నిచర్ అమ్మేసి, 2 కార్లు అమ్మేసి, ఆల్మోస్ట్ ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే ఒక స్పూన్ కూడా ఉంచొద్దు, అన్ని లైక్ వి విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ గో అన్నారు. ఐ సెడ్ ఎక్కడో కొంచెం మనం ఒక 6 months టెస్టింగ్ పీరియడ్ ఉండొచ్చండి, చూద్దాము, 6 months పడుతుంది మనం సెట్ అవుతాం లేదా అని తెలియడానికి. కానీ కొన్ని సామాన్లు కొన్ని ఒక దగ్గర పెట్టి, మా స్టూడెంట్ని అడిగితే పాపం షీ వాజ్ కైండ్ ఇనఫ్ టు గివ్ హర్ రూమ్ అనమాట. అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత థింగ్స్ వర్ డిఫరెంట్. అంటే మన ప్లాన్ అనుకున్నది ఒకటి అయింది, ఒకటి బోల్తా పడింది, బుల్బుల్ కదా, సేమ్ అదే అయింది మాకు కూడా. ఓకే. సో కొంచెం ప్రాబ్లం అయింది, ఇష్యూస్ అయ్యాయి. బట్ దట్స్ ఓకే. అంటే దెర్ విల్ బి ఛాలెంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. నేను వెనక్కి వచ్చిన తర్వాత అసలు చాలా 3 monthsలో చాలా మారిపోయింది. 4 monthsలో అంటే నేను సీరియల్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, నేను సెలెక్ట్ అవ్వట్లేదు. ఏమైందంటే అందరికీ భయం పట్టేసుకుంది, ఈమెను పెట్టుకుంటే అన్సర్టనిటీ అనేది. ఓకే. సో అది సర్పాస్ చేసి థ్యాంక్స్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మళ్ళీ సత్యభామ ఇచ్చారు నాకు. సో నౌ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ సత్యభామ అండ్ ఇంకో సీరియల్ కూడా ఉంది, ఇంకా మూవీస్ ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఓకే. సో రియల్ లైఫ్లో యాక్చువల్గా లైఫ్లో మీరు విలను. సీరియల్స్ అన్ని చూసుకుంటే ప్రతి సీరియల్లో మీరు నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. మరి రియల్ లైఫ్లో మాధవి గారికి ఎవరైనా విలన్స్ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉంటారుగా. ఉంటారా? ఓకే. ఉంటారు కదా. అంటే విలన్ అంటే చెప్పలేం మనం, బయటకు చెప్పలేని మాకన్నా మేము ఇంకెందుకు పనికిరాము. ఓకే. అలాంటి విలన్స్ ఉన్నారు. 1, 2 ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు.